అందరికీ నమస్తే. నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, ఆండ్రాయిడ్ బాక్స్లో మనము బ్యాక్కి రావాలంటే ఖచ్చితంగా రిమోట్ వాడాలని ఇప్పుడు దాకా మనకు తెలుసు. సో రిమోట్ లేకుండా బ్యాక్కి ఎలా రావాలి అంటే మన ఫోన్లో ఆండ్రాయిడ్ బాక్స్ రిమోట్ని ఎలా వాడచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిపోతున్నాను. సో అందుకోసం ముందుగా మనం HDMI ఓపెన్ చేస్తే ఆండ్రాయిడ్ బాక్స్ ఆల్రెడీ కనెక్ట్ చేసింది కాబట్టి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో ఈ సెల్తో రిమోట్ పనిచేయాలంటే ఖచ్చితంగా ఈ రెండు కూడా IFP అలాగే ఫోను ఒకే మొబైల్ నెట్వర్క్ కాదు, ఒకే వైఫైలో ఉండాలి. సో ఇప్పుడు దాకా మన క్యాస్టింగ్ కోసం ఒకే నెట్వర్క్ అన్నాం, అప్పుడు మన హాట్స్పాట్తో సరిపోయింది. కానీ ఇప్పుడు అక్కడ వైఫై, సెల్లో కూడా వైఫై ఆన్ చేసుకొని రెండు కూడా వేరే వాళ్ళ హాట్స్పాట్తో లేదా వేరే వైఫైతో కనెక్ట్ అవ్వాలి. సో సెల్లో హాట్స్పాట్తో అయితే రాదు. సో ఈ యాప్ పనిచేయాలంటే రెండు కూడా ఒకే వైఫైలో ఉండాలి. సో అది ఏ యాప్ అనేది చూపిస్తాను. సో ముందుగా మనము మన సెట్టింగ్స్లోకి వెళ్ళి మన వేరే వాళ్ళ వైఫైతో లేదా స్కూల్ వైఫైతో ఇక్కడ కనెక్ట్ అవ్వాలి. నేను ఆల్రెడీ సో ఇక్కడ సెట్టింగ్స్లో చూస్తే సో వైఫైతో కనెక్ట్ అయ్యి ఉన్నాను. ఇప్పుడు ఫోన్లో కూడా అదే వైఫైతో కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది నేను మీకు చూపిస్తాను. మనము ఆల్రెడీ IFPలో ఆండ్రాయిడ్ బాక్స్ ఓపెన్ చేసాము. అక్కడ హాట్స్పాట్ మన వేరే వాళ్ళ ఫోన్ నుంచి వచ్చిన హాట్స్పాట్తో కనెక్ట్ చేసాము. అదే హాట్స్పాట్తో నా ఫోన్లో ఉండే వైఫైని కూడా ఆన్ చేశాను. ఇప్పుడు రెండు కూడా మా వేరే సార్ నెట్వర్క్తో కనెక్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను ప్లేస్టోర్కి వెళ్ళి CETUSPLAY 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 అని కొట్టి సెర్చ్ చేశాను. సో ఇక్కడ రెండోది చూసుకుంటే ఇక్కడ CETUSPLAY రిమోట్ కంట్రోల్ అనేది ఉంది. పక్కన ఇన్స్టాల్ మీద కొడుతున్నాను. సో ఇన్స్టాల్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసినప్పుడు అలవ్ డోంట్ అలవ్ అని వస్తుంది. అలవ్ మీద కొడుతున్నాం. సో నెక్స్ట్ అగ్రీ అండ్ కంటిన్యూ. సో ఇక్కడ మనకు సెర్చ్ అనే సింబల్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఓపెన్ చేయగానే ఆల్రెడీ రెండు కూడా ఒకే వైఫైలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్మార్ట్ టీవీ అని చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ రిమైండ్ మీ నెక్స్ట్ టైం గాట్ ఇట్ కొట్టాను. ఇప్పుడు స్మార్ట్ టీవీ అనేది కనెక్ట్ అయిపోయింది. సో ఇలా కనెక్ట్ చేస్తాము ఇప్పుడు చూపించిన విధంగా. సో ఇక్కడ మనకు సౌండ్ ఆప్షన్ చూడండి. ఇక్కడ బ్యాక్ రావాలంటే సో నేను జస్ట్ ఇక్కడ కొట్టేస్తే బ్యాక్ వచ్చేస్తుంది. సో అలాగే ఇక్కడ యాప్స్ కానీ సో ఇక్కడ సౌండ్ తగ్గియాలన్నా కూడా మనం ఇలా తగ్గించుకోవచ్చు. పెంచుకోవాలన్నా మనము సెల్ నుంచే, రిమోట్ అవసరం లేదు. సో ఈ ఆండ్రాయిడ్ బాక్స్ రిమోట్ లేకుండానే మనం సెల్ నుంచే సౌండ్ అనేది పెంచుకోవచ్చు, సౌండ్ అనేది తగ్గించుకోవచ్చు. పెంచడానికి, తగ్గించడానికి, అలాగే బ్యాక్కి రావడానికి బ్యాక్ ఆప్షన్ అనేది ఇక్కడ చూడొచ్చు. సైడ్కి రావడానికి సైడ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇంకా మనం పక్కకు జరగడానికి చూడండి. సో కింద యారో మార్క్స్ కొడుతుంటే పక్కకు అనేది జరుగుతూ ఉంది. ఓకే కొడితే సెలెక్ట్ అవుతుంది. సో మళ్ళీ బ్యాక్కి రావాలంటే బ్యాక్ వచ్చేయచ్చు. ఇక్కడ టచ్ మోడ్లో ఇక్కడ చివరిలో చూసుకుంటే చాలా మోడ్స్ ఉన్నాయి. ఇక్కడ న్యూమరిక్ కీబోర్డ్ తీసుకున్నా. సో మనకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మనకు రిమోట్ లాగా సెల్ నుంచే వాడుకోవచ్చు. సో పైన మూడు చుక్కలు కనుక టచ్ చేస్తే మనకు ఇలా సైడ్లో వస్తుంది. ఇక్కడ మై యాప్స్ క్లిక్ చేస్తే మనకు సో కంటిన్యూ విత్ యాడ్స్. సో మై యాప్స్లో మనకు ఆండ్రాయిడ్ బాక్స్లో ఉన్న యాప్స్ అన్నీ వస్తాయి. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనము ఏ యాప్లో కానీ బైజూస్ లోపలికి పోవాలంటే ఇక్కడ బైజూస్ పైన మూడు చుక్కలు కొట్టిన తర్వాత మనం మై యాప్స్లో ఇప్పుడు నేను బైజూస్ యాప్ ఓపెన్ చేయడానికి బైజూస్ మీద క్లిక్ చేశాను. బైజూస్ క్లిక్ చేస్తే బైజూస్ అనేది ఓపెన్ అవుతుంది. మనం మళ్ళీ బ్యాక్ రావాలంటే బ్యాక్ వచ్చేస్తే బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇలా మన ఫోన్ నుంచే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని సార్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా మనం రిమోట్ లేకపోయినా మన ఫోన్తో రిమోట్ లాగా వాడచ్చు. కాకపోతే రెండు కూడా అక్కడ ఏ వైఫైతో కనెక్ట్ అయిందో ఇక్కడ కూడా అదే వైఫైతో కనెక్ట్ అవ్వాలి. ఒకే నెట్వర్క్ కాదు, ఇక్కడ వైఫై సేమ్ ఉండాలి. సో మనం వేరే వాళ్ళ హాట్స్పాట్ ఆన్ చేసి రెండు కూడా అదే హాట్స్పాట్ కనెక్ట్ చేయొచ్చు, లేదా స్కూల్ వైఫైకి రెండు కనెక్ట్ చేయొచ్చు. అప్పుడు మాత్రమే ఈ CETUSPLAY అనే యాప్ ద్వారా మనం ఆండ్రాయిడ్ బాక్స్ని వాడచ్చు.